సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం. సో నేను ఫస్ట్ వినాయకుడిని చూపించాలనేసి మా డోర్కున్న వినాయకుడిని చూపిస్తున్నాను. సో వరలక్ష్మి వ్రతం అనేది నేను సెకండ్ శుక్రవారం రోజు చేసుకున్నాను. సో అందరూ చేసినట్టుగానే చేశాను. సో 6 రకాల వంటకాలు అండ్ వ్రతం అయితే కంప్లీట్గా చాలా బాగా జరిగింది. సో అదే నేను ఈరోజు వీడియో అనేది అక్కడక్కడ తీశాను. మొత్తం కంప్లీట్గా ఈవినింగ్ దాకా ఏం చేస్తారు ఏంటి అనేది షేర్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ ఫస్ట్ వ్రతం ఎప్పుడు చేయలేదు. సో ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో మేము వ్రతం చేయించి తర్వాత ఈవినింగ్ టైంలో మా ఇంట్లో అయింది. అక్కడ అయిపోయేసరికి 1:30 అలా అయ్యింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రిపేర్ చేసుకొని వ్రతం అనేది మేము చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. సో అమ్మ వాళ్ళ ఇంట్లోది చిన్న క్లిప్పింగ్ అనేది నేను యాడ్ చేశాను. సో ఇక్కడ వ్రతం అంతా కూడా చాలా బాగా జరిగింది. దాని తర్వాత మా ఇంటికి వచ్చాను నేను. సో ఇక్కడ నేను వ్రతం అనేది అన్నీ ప్రిపేర్ చేసుకొని కంప్లీట్గా ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పటికైతే ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా నేను దీపం పెట్టుకొని కంప్లీట్గా వ్రతం అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో A to Z ఈ వీడియోలో ఈవినింగ్ దాకా ఏం చేస్తాము అంటే ఫస్ట్ వ్రతం స్టార్ట్ చేసిన కాంచి ఈవినింగ్ మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది కలశాన్ని ఏం చేయాలి, దాని తర్వాత మనము దాని కింద బియ్యాన్ని ఏం చేయాలి, ఇంకా పెట్టుకున్న రూప్ అనేది పెట్టుకున్నాను. ఈసారి మా అమ్మ నాకు కొనిచ్చిందనమాట లక్ష్మీదేవి రూప్ అనేది. సో ఆ రూపుని మనము చక్కగా గౌరమ్మలో పెట్టుకొని పూజించుకోవాలి. సో దాని తర్వాత ఆ రూపుని ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది కూడా నేను వీడియో మొత్తం కూడా క్లియర్గా మీకు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సో మనము చీర పెట్టుకున్నప్పుడు చీర మీదనే పూలు గాజులు పెట్టుకోవాలన్నమాట. సో పక్కన గాజులన్నీ కూడా ముత్తైదువలు వస్తారు కదా మన ఇంటికి. మనం ఎంత పూజ చేసినా కానీ ముత్తైదువలకి మనము ఆశీర్వాదం వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మనకి పూజ ఫలితం అనేది దక్కుతుంది. దాని తర్వాత మనకి తీర్థం అనేది తీసుకోవాలి. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉపవాసం ఉంటాం కదా, తీర్థంతో మనం స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు తీర్థం తీసుకున్నాకనే మన పూజ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను ఇంకా దీపాలన్నీ ముట్టించుకొని ఇంకా అమ్మవారికి నాకు వచ్చినంత వరకు నేను కొన్ని చిన్నవి చదువుకుంటూ చేస్తున్నానండి పూజ అనేది. మా అమ్మ కూడా కొన్ని పాటలు అనేవి పాడింది. సో వీలైతే నేను పాటలు కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ పాటల తర్వాత నాకు టీవీలో కూడా సాంగ్స్ అనేవి వస్తున్నాయి. సో ఆ సాంగ్స్కి అమ్మ పాడిన దానికి కాపీరైట్, అమ్మ పాడిన దానికి ఏం రావు కానీ టీవీలో వచ్చే సౌండ్కి కాపీరైట్ వస్తుందని మొత్తం మ్యూట్ పెట్టేశాను. సో అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా మనము కలుపుకున్న అక్షింతలు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధంతో అమ్మవారిని చక్కగా మనము పూజించుకోవాలన్నమాట. నేనైతే పూలతోని కలశం మీద అక్కడ పెట్టుకున్న రూపు గౌరమ్మ దగ్గర రూపు పెడతాం కదా, అక్కడ కొన్ని డబ్బులు కూడా పెట్టుకోండి. సో బియ్యంలో పెట్టాలి. సో బియ్యంలో ఒక ఆకు వేసి నేను అమ్మవారిని అయితే గౌరమ్మని పెట్టుకున్నాను. సో మనము ఈ కలశానికి వేస్తూ ఉండాలి, గౌరమ్మ మీద వేయాలి అక్షింతలు, అమ్మవారి మీద కూడా మనము అలా వేసుకుంటూ మనం ఎన్నైతే కలుపుకున్నామో అవన్నీ అయిపోయాలన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా కొన్ని కలుపుకొని మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి ముత్తైదువలు వస్తారు కదా, వాళ్ళు మనకి ఆ అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. సో నేనైతే ఇలా పువ్వు ఒక మామిడాకుతో మనము వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కట్టుకుంటామన్నమాట. ఒకటి అమ్మ వాళ్ళ ఇంట్లో కట్టుకున్నది, ఇప్పుడు నేను మా ఇంట్లో కట్టుకుంటున్నాను అనమాట. సో ఇలా కట్టుకున్నాకనే మనము పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో స్టార్టింగ్లోనే కట్టుకోవాలి, నేను మర్చిపోయాను. సో కంప్లీట్గా అమ్మవారికి నేను నిండుగా పూజ అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో ఆ అమ్మవారికి మనము ఒక 5 రకాల పిండి వంటలైనా చేసి పెట్టాలన్నమాట. అంటే నైవేద్యాలు అన్నీ కలిపి ఒక 5 రకాలైనా ఉండాలి. నేను అమ్మ కలిసి ఇద్దరం చేసాం కాబట్టి మా అయితే 6 రకాలు అయినాయి. పులిహోర చేసాము, ఇంకా శనగలు ఉంటాయి కదా, శనగలు అనేవి నానబెట్టి ఉడకబెట్టాము. కొంచెం నానబెట్టిన పచ్చి కూడా అలా పెట్టాలి అక్కడ. నేను కొన్ని ఇవి పెట్టాను. దాని తర్వాత పిండితో అప్పాలు చేసింది, బెల్లం అప్పాలు అమ్మ. సో అవి ఒక రకమైనవి. గారెలు చేసాము. దాని తర్వాత భక్షాలు కూడా చేసి పెట్టాలన్నమాట, మన తెలంగాణ సాంప్రదాయం కాబట్టి నేను భక్షాలు అనేవి కూడా చేసాము, అమ్మ చేసింది. దాని తర్వాత నైవేద్యం ఉంటుంది కదా,
సేమియా పాయసం చేసాము. సేమియా పాయసం, వడ, అప్పాలు, శనగలు, భక్షాలు. దాని తర్వాత మనకి ఇవి వచ్చాయి కదా, ఇంకా వడలు. ఇవన్నీ చేసాము, 6 రకాలు చేసాము. దాని తర్వాత ఒక 3 కొబ్బరికాయలు అనేవి మేము తీసుకొచ్చుకున్నాం అనమాట. 3 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీదకైతే, ఒకటి అక్కడ కొట్టడానికి, అండ్ సాయంత్రం పూట అమ్మవారిని కదిలిచ్చినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి. కలశం మీద కొబ్బరికాయ మనము సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ కొట్టుకోవచ్చు. మళ్ళీ అమ్మవారిని నెక్స్ట్ డేకి తీసానమాట. నేను ఆ రోజు వరకు కదిలించి ఉంచి తర్వాత తీసాను. ఈవినింగ్ టైంలోనే నేను అమ్మవారిని కదిలిచ్చినప్పుడే రూప్ అనేది వేసుకున్నాను. సో ఇక నుంచే నేనైతే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తానండి. చాలా ఇంకా అలా వాగుతూనే ఉన్నాను నేను. సో ఇంకా మీకు బోర్ కొడుతుంది నేను అలా మాట్లాడుతూ ఉంటే. సో ఇక మ్యూజిక్ యాడ్ చేసి లాస్ట్లో మనకి అమ్మవార్లు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. అండ్ తర్వాత వాళ్ళని కొంచెం తినమని చెప్పండి. మీకు ఇంట్లోకి వేరే వాళ్ళని తీసుకొస్తారు కదా ముత్తైదువులని, సో వాళ్ళతోనే చేయి కడిగియాలన్నమాట. మన ఇంట్లో ఒక 5గురైన ముత్తైదువులు చేయి కడిగితే ఆ రోజు చాలా మంచి జరుగుతుంది. సో మనం ఎంత చేసి వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చి కొంచెం వాళ్ళకి బొట్టుంచి పసుపు రాసి పసుపు కుంకుమ చేతికి ఇచ్చి దాని తర్వాత వాళ్ళకి మనము వాయనం అనేది ఇవ్వాలి. సో నేను వాయనం ఇవ్వడం అనేది మీకు చూపించలేదు, మర్చిపోయాను. అది క్లిప్పింగ్ అనేది తీయలేదు. నేను ఏమేమి పెట్టానంటే ఒక అరటిపండు, ఆకులు, ఇంకా ఒక కర్చిప్, దాని తర్వాత జాకెట్ ముక్క. ఇవన్నీ కూడా కర్చిప్, జాకెట్ ముక్క, ఇంకా కొంచెం వాయనం ఇచ్చేటప్పుడు మేము బియ్యం పోసుకున్నప్పుడు ఇస్తాం కదా, బియ్యం పోసుకున్నప్పుడు పసుపు కుంకుమ, కుడక, ఒక్కలు, జాకెట్ ముక్క, ఒక కర్చిప్, ఇంకా బియ్యం పోసినప్పుడు సారె ఉంటుంది కదా, ఆ సారె అన్నీ కూడా మా తమ్ముడి ఫంక్షన్కి నేను బియ్యం పోసుకున్నాను అనమాట. అప్పుడు మా అక్క అన్నీ తెప్పించింది. సో అవన్నీ కూడా నేను ఆ రోజు అక్కడ సారె ఇవ్వలేకపోయాను. సో నేను అసలు ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను కాబట్టి అక్కడ మిగిలిన సారె మొత్తం కూడా తీసుకొచ్చామన్నమాట. సో అవే నేను ఇక్కడ పంచిపెట్టాను. సో ఈసారి జాకెట్ ముక్క, కర్చిపు, పండ్లు, ఒక పువ్వు కూడా వేసాము, పువ్వు, ఆకులు. సో ఇన్ని గాజులు, 2 గాజులు కూడా వేసాము అందులో. ఇవి నేను క్లిప్పింగ్ తీయలేకపోయాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఇలా ఇన్ని రకాలుగా నేనైతే సారె అనేది ఇచ్చానమాట. వాళ్ళకి వాయనం ఇచ్చాను. వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఇస్తినమ్మ వాయనం అని మీరు అనాలి, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వాళ్ళు అనాలి. సో కంప్లీట్గా మాకు వరలక్ష్మి వ్రతం అనేది చాలా బాగా జరిగింది. నేను అమ్మవార్లకు కూడా ఇవన్నీ ఇవ్వగలిగాను ఈసారి. అది మా అక్క పుణ్యాన ఇచ్చాను అనుకోండి. అయితే వేరే ఎప్పుడు అయినా సరే నేను పండ్లు, పూలు, వక్కలు, ఇంకా ఏదైనా ఒక సోంపు ప్యాకెట్ అండ్ నెక్స్ట్ గాజులు వేసేవాళ్ళని వాళ్ళకి అంతవరకు అయితే ఇచ్చేదాన్ని. ఈసారి మాత్రం చాలా బాగా జరిగింది. మొత్తం పూజ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా నైవేద్యాలు పెట్టడమే తరువాయి అన్నమాట. సో కంప్లీట్గా నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తానండి.
సో ఇక్కడైతే అమ్మవారు మా పక్కింటి ఆంటీ వాళ్ళదనమాట, వాళ్ళు బ్రాహ్మిన్స్. సో వాళ్ళైతే ఇలా చేసుకున్నారు అమ్మవారిని. మాకైతే విగ్రహం పెట్టేది ఎప్పుడు కూడా నేను చేయలేదు, అండ్ నెక్స్ట్ ఇయర్కి అనుకుంటున్నాను. సో వీలైతే అక్కడ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్. మంచిగా ఇల్లు కొనుక్కొని అన్నీ అయినాకనే నేను ఇలా వీళ్ళలాగా చేసుకుంటానండి. ఇల్లు మనకి సొంత ఇల్లు లేనంత వరకు అయితే నేను ఇలా కలశం పెట్టుకొని చేసుకుంటాను. సో అదొకటి అనుకున్నాను అనమాట. నాకంటూ సొంతం ఇల్లు అయ్యాక నేను కూడా ఇంత గ్రాండ్గా అమ్మవారిని తీసుకొచ్చుకొని ఖచ్చితంగా చేస్తాను. సో ఆంటీ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ. సో పూజ అంతా అయిపోయాక ఆంటీ వాళ్ళ క్లిప్పింగ్ అనేది ఒకసారి తీసుకొని అలా వచ్చాను. తర్వాత ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా తమ్ముని భార్య మా నందిని. సో ఈమె నాకు వాయనం ఇచ్చి కాళ్ళు మొక్కిందనమాట, పసుపు కుంకుమ ఇచ్చి. మొత్తం క్లిప్పింగ్ అనేది తీయలేకపోయాను, కానీ మంచి ఫీల్ అది. వాళ్ళు మనకు కాళ్ళు మొక్కుతుంటే పసుపు కుంకుమ ఇస్తుంటే మనం ఆడబిడ్డం కదా వాళ్ళకి. సో తర్వాత అమ్మకి కాళ్ళు మొక్కి ఇంకా వాయనం అవి ఇవ్వలేదు, కానీ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం అనేది తీసుకున్నాం. మా అమ్మ అయితే అసలు తీసుకొని అన్నది, కానీ తిట్టి మరీ తీసుకున్నాం మేము. సో ఫస్ట్ ఏదైనా మనకి అమ్మ నాన్న తర్వాతనే ఎవరైనా అండి. సో నేనైతే ఫస్ట్ ఒక ఆంటీకి ఇచ్చాను, ఆంటీ పిక్కి కూడా యాడ్ చేస్తాను. దాని తర్వాత అమ్మకి ఇచ్చేసాను నేను. అస్సలు తీసుకొని అంటుంది, కానీ ఇంకా అలా తిట్టి కాళ్ళ మీద పడ్డాం మేము. సో ఆశీర్వదిస్తుంది. వాళ్ళకి మనము అట్లా సపరేట్ చేయొద్దు. అమ్మ అంటే అమ్మ అంతే, అమ్మ తర్వాతనే ఎవరైనా మనకి. నాకైతే అమ్మ తర్వాత, అమ్మ నాన్న తర్వాతనే ఎలాంటి అంతటి ముత్తైదువలైనా మా అమ్మ తర్వాతనే ఎవరైనా అంతే. దాని తర్వాత ఆంటీ గారు మా పక్కన ఉంటారనమాట. సో ఈమె వచ్చింది. సో ఫస్ట్ ఈమెకి ఇచ్చి నేను ఇంకా తినాలి, ఆకలి వస్తుంది బాగా. ఈవినింగ్ 6:30 అయిపోయింది అప్పటికి అమ్మ వాళ్ళ ఇంట్లో చేసి వచ్చేసరికి. సో ఫస్ట్ పసుపు కుంకుమ ఇచ్చి కాళ్ళకి పసుపు రాయాలి. ఇలా వీడియో అనేది తీయలేదు, క్లిప్పింగ్స్ తీశాను. దాని తర్వాత నేను ఈమెకి వాయనం అనేది ఇచ్చానమాట. ఆ వాయనంలోనే ఆ కవర్లో పెట్టేసి సెట్ చేసాము, అందుకే ఇది షూటింగ్ తీయడానికి కుదరలేదు. సో అమ్మ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ వాయనం కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆంటీకి ఇచ్చింది మా నందిని. సో తర్వాత నేను కూడా ఆంటీకి వాయనం అనేది ఇచ్చేసాను. సో ఆంటీ అయితే ఫుల్ ఖుష్ అయిపోయింది. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఆంటీ వచ్చినందుకు. సో ఫస్ట్ వాయనం అనేది ఆంటీకి ఇచ్చాను నేను. దాని తర్వాత అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను. సో ఇలా మనము వచ్చిన ముత్తైదువులకి పూలు, బొట్టు, గాజులు, పసుపు కుంకుమ, గంధం ఇవన్నీ పెట్టినాక పుస్తలకు కూడా పసుపు ఇవ్వాలి, కాళ్ళకి పసుపు రాయాలి. ఇలా చక్కగా ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. సో మనకంటే ఎంత చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. ఈరోజు మన ఇంటికి వచ్చిన వాళ్ళు లక్ష్మీదేవితో సమానం అన్నమాట. సో అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టుగా అనుకొని వాళ్ళకి అన్ని సేవలు చేయాలి. దాని తర్వాత నేను కొంచెం ఫుడ్ అనేది ఇచ్చాను. అది మరీ గలీజ్ ఉంటుంది, లైక్ చూపిస్తే ఫోటోలలో పెట్టుకుంటారు అనుకుంటారని నేనైతే ప్లేట్లో నేను ఎన్ని నైవేద్యాలు చేశానో అవన్నీ పెట్టేసి వాళ్ళని ఒక్క మెతుకన్నా అలా తినేసి మా ఇంట్లో చేయి కడుక్కోండి అని నేను స్వయంగా వాళ్ళకి ప్రసాదం తిన్న తర్వాత చేతికి ఒక గిన్నెలో పట్టాను ఆ నీళ్ళన్నీ కూడా. అవన్నీ మనం మన ఇంట్లోనే పోసుకోవాలి మళ్ళీ. అలా నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసినా కానీ మా ఇంట్లో ఒక 5 ముత్తైదువుల కన్నా చేయి కడిగిస్తాను. తర్వాత నైవేద్యాలు వాళ్ళ ఇంటికి తీసుకుపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఉండి తింటే ఇంకా మంచిది అనేసి నేను కొంచెం అలా తిన్న తర్వాత వాళ్ళ చెయ్యి అనేది నేను కడగడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇప్పటికీ ఒక 4 times 5 times అలా నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను. 4 times, ఫోర్త్ టైం అనుకుంటా ఇది. సో నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసినా కానీ ఇలానే చేసుకుంటాను. ఇది 5th time. సో మా పిల్లలకి మా బాబుకి ముందు చేశాను, అప్పుడు స్టార్ట్ చేశాను. తర్వాత బాబు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేయలేదు. ఆఫ్టర్ డెలివరీ నుంచి నేను కోవిడ్ టైంలో కూడా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను. సో వేరే ఆంటీ వచ్చారు. సో ఈమెకు కూడా సేమ్ ప్రాసెస్ అలానే చేయాలి. వాళ్ళు మనకి బొట్టు పెడతారు, మనం వాళ్ళకి. అండ్ గంధం, కాళ్ళకి పసుపు అన్నీ కూడా. ఈ వీడియో అనేది నేను ఎవ్రీథింగ్ ఎందుకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సో ఈ వీడియో చాలామంది చూడకపోయినా ఏం లేదు, కానీ ఇన్ ఫ్యూచర్లో నేను లేకపోయినా, నేను చెప్పేంత లేకపోయినా మా పిల్లలన్నా చూసి ఇది నేర్చుకుంటారు. మా పిల్లలు లాంటి పిల్లలు చాలామంది చూసి వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, అమ్మవార్లకి ఎలా ఆశీర్వాదం తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదా. తెలియని వాళ్ళందరూ కూడా చూసి, ఎవ్వరు వేరే వాళ్ళు నేర్చుకోకపోయినా నా పిల్లల వరకు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, బాబు ఉన్నాడు. సో వాడి వైఫ్ అండ్ మా పిల్లలు కూడా
చూసి నా సాంప్రదాయాన్ని మా వాళ్ళు అలా ఫాలో అవ్వాలి అన్న కొంచెం చిన్న స్వార్థంతో ఈ వీడియో అనేది ప్రతిదీ నేను 3 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రతం అనేది అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి దాంట్లో ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ ఏమన్నా మీకు ఎక్స్ప్లెనేషన్ అంటే పూజా విధానం అనేది ఈసారి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ చూపించాను. కలశం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ కూడా నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏమేమి చేస్తాననేది 2 ఇయర్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కటి వీడియో క్లిప్పింగ్ ద్వారా మీకు షేర్ చేశాను. చూడండి, అవన్నీ ప్లేలిస్ట్లో డివోషనల్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి. 3 ఇయర్స్ నుంచి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా. సో మీరు ఈ ఇయర్ది నేను ఓన్లీ పైన అలా చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అమ్మవార్లందరూ కూడా మన దగ్గర వాయనం తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక సాయంత్రం సంధ్యా సమయంలో అంటే నాకు ఆల్మోస్ట్ 7:30, 8 దాకా అయిపోయింది. ఆ టైంలో కొంచెం కదిలించుకోవాలన్నమాట. మనం సాయంత్రం అమ్మవారిని ఏం చేయాలని డౌట్ ఉన్న వాళ్ళు, కొత్తగా చేసుకునే వాళ్ళైతే చూడండి క్లియర్గా. అమ్మవారిని అన్నీ మనం ఏమేమి పెట్టుకున్నామో అన్నీ కూడా అలా కదిలియాలి. ఆ ప్రసాదాలన్నీ కూడా మధ్యాహ్నం మీరు లంచ్ చేసినప్పుడు ప్రసాదాలు తీసుకోండి. ఈ అరటి పండ్లు అమ్మవారికి వాయనం పెట్టాం కదా, ఇవైతే పిల్లలకి ఇచ్చేయచ్చు. ఆ డబ్బులు అవన్నీ అక్కడ పెట్టినాయి పక్కకు పెట్టేసేయండి. దాని తర్వాత ఆ పసుపు కుంకుమ అవన్నీ చల్లాం కదా, దాంట్లో అమ్మవారు అయితే గౌరమ్మ అయితే మునిగిపోయింది. సో ఒత్తిపత్తి అనేది మీరు పుస్తలకు పెట్టుకోండి. దాని తర్వాత మనం పెట్టుకున్న రూపు ఇది గోల్డ్ది అనమాట. సో ఈ రూపు అనేది మనం ఒకసారి అలా దండం పెట్టుకొని ఒక తాడు తీసుకొని మనం మెడలో కట్టుకోవాలన్నమాట. చేతికి కానీ మెడకు కానీ మనము కట్టుకోవాలి ఆ రోజు వరకు. నెక్స్ట్ డేకి మనం తీసి అవి పుస్తల్లో కుచ్చుకోవచ్చు. నేనైతే దారాన్ని ఒక 5 వరుసలు వేసి కుచ్చాలని చెప్పారు ఆంటీ పక్కన. సో నేను పక్కన అయితే ఆంటీ చెప్పినట్టుగా 5 వరుసలు నేను ఒక తాడు పేని దాన్ని ఇందులో కుచ్చుకొని నేను మెడలో వేసుకున్నాను ఆ రోజు వరకు. సో నెక్స్ట్ డేకి ఇంకా నేను నెక్స్ట్ డేనే వ్లాగ్ తీయాలి, కానీ ఆ రోజు మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందనమాట, మా బాబాయ్ కొడుక్కి. సో వాడు చనిపోయాడు. సో దాని గురించి నేను అక్కడికి వెళ్ళి కొంచెం బిజీ అయ్యాను. వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఆ రోజుకి వ్లాగ్ చేసినా కానీ అంత యూజ్ ఉండదు అన్నట్టుగా నేను వీడియో అనేది షేర్ చేయలేకపోయాను. లేదంటే వరలక్ష్మి వ్రతమైన నెక్స్ట్ డేకే మీకు వ్లాగ్ అనేది వచ్చేది. సో సారీ ఫర్ ద లేట్. అండ్ నేనైతే తాడు అనేది కొంచెం రూప్ అనేది ఇలా కట్టుకొని పెట్టుకుంటున్నాను. సో ఆ రోజు వరకు అలా ఉంది. అండ్ ఈ ప్రసాదాలన్నీ కూడా మధ్యాహ్నం కొన్ని తీసుకొని తిన్నాము. సో గాజులు కొన్ని మిగిలాయి. అక్కడ నేను తీసుకున్న గాజులు అంటే శారీ మీదకి అవి ఆ రోజు వరకు వేసుకుంటున్నాను. అలా చీర అనేది కూడా మనం కట్టుకోవాలన్నమాట. ఇంకా కట్టుకునే ఓపిక లేక నేనైతే మీద వేసుకున్నాను. సో అది అలా కూడా చేయొచ్చు ఎవరైనా సరే. నేను అమ్మవారికి పెట్టుకున్నది ఎప్పుడైనా సరే ఆ రోజు నైట్ కట్టుకునే అంత ఓపిక లేకపోతే ఇలా వేసుకుంటామన్నమాట. అలా వేసుకున్నాను. సో మీరు కూడా అలా చేయండి. సో కొంచెం ఇల్లు కొంచెం మెస్సీ అయింది, ఏమనుకోవద్దు. పిల్లలు వచ్చే ఇంకా హోంవర్క్ నెక్స్ట్ డేకి స్కూల్కి వెళ్ళాలి కదా అన్నట్టు హోంవర్క్ అవన్నీ చేసుకుంటూ ఇంటి నిండా పడేశారు. సో నేను తీసుకున్న శారీ అయితే ఇది కూడా నేను తీసుకున్న శారీ కాదు. ఈసారి అయితే వరలక్ష్మి వ్రతానికి నేను ఖర్చు పెట్టింది ఏం లేదు, అంతా మా వాళ్ళే ఇచ్చారనమాట. ఇది అక్క నాకు మా ఫంక్షన్కి మిగిలిన శారీ ఒకటి పంపించింది. ఇవన్నీ పిల్లలకి ఇవ్వండి అని చెప్తున్నాను. కొంచెం అలా నోట్లో వేసుకున్నాను కూడా. అయితే ఈసారి అన్నీ కూడా వీళ్ళు హెల్ప్ సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి వ్రతం వీడియో అనేది అయితే నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి షేర్ చేశానని అనుకుంటున్నాను. మినిమం ఉంటుందండి, టైం అనేది పడుతుంది. సో వీడియో అనేది లెందీ అయిపోయి ఉంటుంది, కానీ నాకు చాలా మెమొరబుల్ అనమాట ఈ వీడియో అనేది. సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైనా వరలక్ష్మి వ్రతం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మా అమ్మ పూజ అంటే మామూలుగా అన్ని రకాలుగా చెప్తూ ఉంటుంది అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను అడగండి, నాకు తెలిసినవి చెప్తాను, తెలియనివి అమ్మని అడిగి షేర్ చేస్తాను మీకు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే meena.chari అండి. అన్ని రకాల డౌట్స్ మీరు అక్కడ అడగొచ్చు. నేను రిప్లై ఇవ్వకపోయినా మీ కామెంట్కి తగ్గట్టుగా నేను వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఇంతవరకు చూస్తూ ఉన్న వాళ్ళైతే మాత్రం
స్పెషల్లీ థ్యాంక్ యూ అండి మీకు, ఎందుకంటే వీడియో ఎండింగ్ వరకు మీరు వచ్చారు కాబట్టి మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ. ఓకే, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.